నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు, నేతలు హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుని గుండెల్లో పెట్టుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్వాసితుల త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతుందన్నారు. ఏపీలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ నేడు విడుదల కానుంది. మంత్రి నారా లోకేష్ నేడు ఈ క్యాలెండర్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత వస్తారని అనుకున్నాం, కానీ రాలేదన్నారు. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణిలోనే ఉందన్నారు సీఎం. సభకు రాని వారిపై చర్చ జరగాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి 3 గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదని విమర్శించారు. కల్తీ పన్నీర్ పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం రట్టు చేసింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాసనసభ ఆవరణలో నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉగాది పండుగ సందర్భంగా మట్టి పాత్రలను అందజేశారు. మట్టి పాత్రలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి అని నినదించారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వంటి ఘటనలో జిల్లాలో మరెక్కడా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో కీలక విషయాలపై చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్లారు మంత్రి నారా లోకేష్. అమీర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులు స్వీకరించారు. పోస్టాఫీసుల అభివృద్ధి, వినియోగం, మౌలిక వస్తువుల పెంపు, గ్రామీణ డాక్ సేవకుల వస్తువుల మెరుగుపై లోక్సభలో మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచే ప్రక్రియ చేపట్టాలని అడిగారు. కర్నూలు జిల్లా నుంచి విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా గత 10 ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు మంత్రి టీజీ భరత్. రాయలసీమ ఫౌండర్ సయ్యద్ ఫహీద్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే రేషన్ కిట్లు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందజేశారు. మూసీ ప్రక్షాళనలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళనతో అక్కడ ప్రజల జీవన స్థితిగతులు మారుస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని బట్టి విమర్శించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు పంపించారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 18 రోజులు తనని సెంట్రల్ జైల్లో పెట్టారని, దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని అంబటి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ క్రిస్టల్ గార్డెన్లో నిర్వహించిన ఈద్గా తోఫా కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలతో కలిసి మాజీ మంత్రి రోజా, కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. నేషనల్ హైవే విస్తరణలో తొలగించబడుతున్న ప్రాచీన ఆలయాన్ని కాపాడాలని ఆమె కోరారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సునీత ఒంటరిగా పోరాటం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వివేకాను ఎవరు చంపారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి అన్నం ఉంటే ఇక శత్రువులు కూడా అవసరం లేదన్నారు. తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగివచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటనపై రేవంత్ సర్కార్ స్పందించి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, భక్తికి, ఆర్థిక సమానత్వానికి నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు సమిశ్రగూడెంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్లో రైతు ఉత్సవాలు జరగనున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేటలో 300 కోట్లతో నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ కర్మాగారంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గ్యాస్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టడం, గ్యాస్ కోసం పాదరక్షలు వరుస పెట్టి ఎదురుచూడటం వంటి సంఘటనలు జిల్లాలో దర్శనమిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలను అందిస్తూ రైతుల కోసం పనిచేస్తుందన్నారు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపుల్లేరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన్రేగా పథకానికి వీబీజీ రామ్జీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. విశాఖ జిల్లా కొరాడాలో నిర్వహించిన మన్రేగా పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొన్నారు. జగ్గారెడ్డి పీసీసీ దుమారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్పై ఎలాంటి కామెంట్ చేయలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధరబాబు ఖండించారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు డీపీఆర్ 2 నెలల్లో పూర్తి కాలేదన్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో గ్యాస్ కొరత నెలకొంది. నిత్య అన్నదాన కార్యక్రమాలు, ప్రసాదాల తయారీకి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విశాఖకు చెందిన భక్తులు బొగ్గును డొనేషన్గా ఇచ్చారు. ప్రసాదాల తయారీకి ఇబ్బంది పడకూడదని ఆలయ సిబ్బందికి తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరిమెట్లోని రైతు ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా మదిరిలో పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మూతపడగా మరికొన్ని హోటల్స్ కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా దేవరపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదనే కారణంతో పుష్కరి మఠానికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారు. గడువు తేదీ ఇంకా ఉన్నా సీజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కృష్ణా జిల్లా పేడలో దివ్యాంగులకు ఉచిత బస్సును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం విశేషమైనదని అన్నారు. మెదక్ జిల్లా నరసాపురం మండలం లింగాపూర్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షం పడుతున్న సమయంలో పిడుగుపడి ఆవుదూడ చనిపోయింది. తెలంగాణ కొత్త డీజీపీ నియామకానికి యూపీఎస్సీ పేర్లు పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టు చేరింది. యూపీఎస్సీ పంపిన జాబితాలో సివి ఆనంద్, ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. హైదరాబాద్ కుల్సుంపురాలలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విజన్ స్కూల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, తయారు చేసే విధానం, తెలుగు నూతన సంవత్సరం విశిష్టత వంటి అంశాలను వివరించారు. ఖమ్మం జిల్లా పుణ్యపురలో అగ్ని ప్రమాదం జరిగింది. ఖమ్మంపాటి బక్కయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రాణ నష్టం జరగనప్పటికీ ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని యజమాని చెప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు, మత పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా తమ పండుగలను శాంతియుతంగా, మత సామరస్యంతో పాటించి శాంతియుతంగా జరుపుకోవాలని చిత్తూరు ఏఎస్పీ బొట్టు హేమంత్ పిలుపునిచ్చారు. ముస్లింలు, హిందువులను స్టేషన్కు పిలిపించి శాంతి కమిటీలను నిర్వహించారు. పల్నాడు జిల్లా మతుకుమల్లిలో అడవి పేరంటాలమ్మ తిరునాల్లో అపశృతి చోటు చేసుకుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన విద్యుత్ ప్రభ తిరునాళ్ల ఆవరణకు తరలించే క్రమంలో కుప్పకూలిపోయింది. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. అడుగడుగున ఆయనకు ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భవిష్యత్ రాజకీయాలపై ఆశాజనక నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ప్రమాదశాత్తు వెంకటేశ్వర ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కొంతమంది ప్రయాణికులకు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలో అకాల వర్షం ఈదురుగాలుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, మామిడి, మిర్చి పంటలు నాశనమయ్యాయని రైతులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలో తాచుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ మామిడి కుదురులో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పరాభనామ సంవత్సరం సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ షాప్ నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులు అవతారం ఎత్తారు. బెల్ట్ షాపులకు మద్యం తమ షాపుల నుంచే తీసుకువెళ్లారంటూ రోడ్లపై వాహనాలు ఆపి మరీ తనిఖీలు చేయడంతో పరస్పరం ఘర్షణ జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉగాది పండుగ వేడుకలకు భారీ ఏర్పాటు చేశారు. వసంతోత్సవాల వేడుకల కోసం వెండి రథాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. దీన్ని ఉగాది రోజున ఇంద్రకీలాద్రి మాడవీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 12 లక్షలకు పైగా ఉన్న దివ్యాంగులందరికీ ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు దివ్యాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కురిసిన అకాల వర్షానికి తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర ఉరుములో మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి చిరు వ్యాపారులు నష్టపోయారు. ప్రకాశం జిల్లా దళిసిలో హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులకు అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసం పెంపొందించడమే దివ్యాంగ శక్తి లక్ష్యమని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అకాల వర్షం కారణంగా కంచికిచర్లో పలు చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కసారిగా ఈదురుగాలు సంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న హోటల్స్పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుకు 2 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు అందించాలని కౌలు రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి తిమ్మయ్య డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో పాతూరు చెరువు సుందరీకరణ పనులకు మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి శ్రీకారం చుట్టారు. ట్యాంక్ బండ్ పనులు శరవేగంగా ప్రారంభించారు. కడప జిల్లా పొద్దుటూరులో ఆటో దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న పిన్నుతో ఆటో స్టార్ట్ చేసి దొంగిలించడంలో నిందితుడు సిద్ధాస్తుడన్నారు పోలీసులు. అతని వద్ద నుంచి 3 ఆటోలను రికవరీ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు జీవి ఆంజనేయులు. కర్నూలు జిల్లా ఓర్వకలు మండలంలోని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామివారి ఆలయంలో బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆలయంలో చోరీ చేసిన సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. రైతులే కూటమి ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తుందని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో హర్షిస్ ఆయిల్ రవాణా చేసే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 లక్షల హర్షిస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వర గ్రామంలో వ్యవసాయ పొలంలో ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులు నేనావత్ శైలికి చెందిన వ్యవసాయ పొలంలో 16 గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఖానాపూర్లో వెలుగుమట్ల నిజ నిర్ధారణ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంకా పేదరికం ఉందని కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు వేగంగా పుంజుకున్నాయి. ఏఐసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని కీలక చర్చలు జరిపారు. జగిత్యాల జిల్లా చిన్నమెట్టిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. నిర్మాణంలో ఉన్న రైస్ మిల్లు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. భువనగిరిలో సార్క్ స్వచ్ఛంద సంస్థ సఖీ కేంద్రం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా రక్షణకు 181 హెల్ప్ లైన్, సార్క్ సఖీ కేంద్రం 24 గంటలు అండగా ఉంటాయని డీఎస్పీ రవీందర్ తెలిపారు. పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను ఘనంగా సన్మానించి అభినందించారు. గంజాయికి అలవాటు పడకుండా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ష పిలుపునిచ్చారు. సమిష్టి బాధ్యతతోనే గంజాయి నిర్మూలన జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ముస్లిం సోదరులకు మైనార్టీ కాంగ్రెస్ నాయకులు రంజాన్ తోఫా అందజేశారు. రంజాన్ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సిఐ రాము ఇంట్లో భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవ కమిటీ సమావేశం జరిగింది. మార్చి 20న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. పాలక ప్రతిపక్ష పార్టీలో డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఛాలెంజ్ విసరడం ఆయా పార్టీల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. ప్రధాన పార్టీల నాయకులు డ్రగ్స్ వాడుతున్నారంటే రాజకీయాల్లో ఎలా దిగజారుతున్నాయో అర్థమవుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు మంత్రి ఫరూక్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని విజయవాడలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శాంషీగూడ వాసులు ఆందోళన చేపట్టారు. ప్రగతి నగర్లోని ప్రణీత్ అంటిలియా తరహాలో శిల్ప బృందావనం, సాయి హిల్స్ వాసులు కూడా రహదారిని కబ్జా చేసి గేట్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సరఫరా లేక కొన్ని హోటల్స్ మూసివేశారు. కొన్ని చోట్ల హోటల్స్ మూసివేస్తుంటే మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డ్వాక్రా సంఘం సొమ్ము కాజేసిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కార్యదర్శి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జగ్గంపేట వెలుగు ఆఫీసు వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విశాఖలో నోకాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయ అభివృద్ధి, శానిటేషన్ వైపు దృష్టి సారిస్తామని స్పెషల్ ఆఫీసర్ విశ్వనాథ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్ద ముస్లివాడలో శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో ఎల్పీజీ కోసం క్యూ పెరగడంతో అధికారులు అక్కడికి చేరుకుని వినియోగదారులకు అవగాహన కల్పించారు. దేశంలో ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేశారు. బీహార్లోని పాట్నాలో యూజీసీ నిబంధనలు వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నాగరిక సురక్ష స్వయం సేవీ సంగమం పేరిట కార్యక్రమం జరుగుతుంది. బాలికలకు ఆత్మరక్షణ విషయంలో మెలకువలు నేర్పించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. బృందావన్లోని మదన్ మోహన్ ఆలయాన్ని బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గల్ఫ్ యుద్ధం తదనంతర పరిస్థితులపై ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. దేశంలో పెట్రోలియం నిల్వలపై కూడా చర్చించింది. మానవతా దృక్పథంతో ఇండియా పంపిన మందులు తమకు అందాయని ఇరాన్ పేర్కొంది. భారత ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞత తెలియజేసింది. వీటిని అక్కడ ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీకి అందించామని వివరించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కరువపల్లిలో ఒక పాత కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని బ్యాండ్ మేళం సినిమా యూనిట్ దర్శించుకుంది. హీరో హీరోయిన్ రోషన్ శ్రీదేవికి ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. కాకినాడ సూర్యకళా మందిరంలో జనసేన సీనియర్ నాయకులు దుగ్గిన బాబ్జీ ఆధ్వర్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఐపీఎల్ 2026 ప్రారంభం ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్కు కెప్టెన్ బాధ్యతను అప్పగించింది. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ నియమించింది. రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఆ జట్టు తెలిపింది.